ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరిచిన వానిని నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నన్ను బలపరిచిన వానిని నేను సమస్తము చేయగలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన బలం కాదు, ఆయన శక్తి కాదు, కానీ దేవుని జ్ఞానంతో, దేవుని తెలివితో, దేవుని యొక్క నడిపింపుతో ఆయన జీవితం ముందుకెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, నన్ను బలపరిచిన వానిదే. నాకున్న బలమును అన్నింటినీ కాదు, కానీ దేవుని బలముతో, దేవుని శక్తితో, దేవుని జ్ఞానంతో, దేవుని యొక్క నడిపింపుతో నా జీవితాన్ని నడిపిస్తానని, నా జీవితాన్ని కొనసాగించుకుంటానని చెప్పి ఆయన అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను బలపరిచిన వానిని నేను సమస్తము చేయగలను. మొదటిగా నన్ను బలపరిచిన వానిందు నేను సమస్తము చేయగలను చెప్తున్నాడు. తర్వాత మరి అని ఏం చెప్తున్నాడంటే, నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ఆయన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితి కూడా, మరి ఆయన జీవితంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి ఎదురైనా సరే, శోధన ఎదురైనా సరే, మన జీవితంలో ఎటువంటి మరి ఏ పరిస్థితి ఎదురైనా సరే, మరి ఆయన సహించుకొని దేవునికి అప్పగించుకొని దేవుని ద్వారా ఆయన కార్యం జరిగిస్తానని మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నన్ను బలపరిచిన వానిదే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. క్రీస్తుకి తనకున్న శక్తిని, తన బలమును వాటన్నిటిని తొలగించుకొని దేవుని బలంతో, దేవుని శక్తితో, దేవుని జ్ఞానంతో, దేవుని నడిపింపుతో, దేవుని యొక్క కార్యముతో ఆయన జీవితాన్ని నింపుకొని నన్ను బలపరుస్తాడు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన తప్పకుండా నన్ను బలపరుస్తాడు. తప్పకుండా ఆయన ద్వారా నేను సమస్తము చేయగలను అంటున్నాను. అన్నిటిని అంటే ఒక విషయాన్ని కాదు, కానీ అన్ని విషయాలు ఆయన జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే దేవుడు చేయగలుగుతాడని చెప్పి మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రం కాదు, కానీ మరి ఆయన చెప్తున్నాడు, కేవలం తనకు మాత్రమే కాదు, కానీ యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అటువంటి కృపనిస్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే చెప్తున్నాడు, నన్ను బలపరిచిన వానిదే. అందుకే నేను ఎలా మరి దేవుని ద్వారా బలం పొందుకొని దేవుని జ్ఞానంతో, దేవుని యొక్క శక్తితో నేను ఎలా అయితే కార్యం జరిగిస్తున్నానో, అలాగే ఎవరైతే క్రీస్తుని నమ్మికిస్తారో వారందరూ కూడా దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క సమస్త బలమేందు సమస్తం చేయగలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, మరి దేవుని బిడ్డలు చెప్తున్నాడు, మరి పట్టుబడి చెప్తున్నాడు ఏంటంటే, మీరు కూడా దేవుని నమ్ముకోండి, మీ ఇష్టంలో కూడా దేవుని ఏదో నమ్మికించినట్టు తప్పకుండా మరి నన్ను బలపరిచిన సమస్తం చేయగలని ఆయన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మరోసారి చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సమృద్ధి కలవారై, అందుకే అంటున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సమృద్ధి కలవారై ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మరియు అన్నిటి యందు, మన జీవితంలో అన్నిటి యందు, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి దేవుడు సామర్థ్యం కలుగజేస్తాడు. మన పరిస్థితుల్లో దేవుడు మనకి సామర్థ్యం కలుగజేస్తాడు. అంత మాత్రం కాదు, కానీ ఎల్లప్పుడూ మీలో సమృద్ధి కలవాడే. ఆయన ఎప్పుడు కూడా మన విన్నపాలను ఎప్పుడు కూడా దేవుడు త్రోసిపుచ్చడు. మన విన్నపాలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో మనం తప్పకుండా దేవుని మీద ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో ప్రతిదాన్ని కూడా దేవుడు తన కృపనిస్తానని మనకి తెలియజేస్తున్నాడు. అందుకే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి కలవారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, మంచి కార్యం జరిగించడం కొరకు దేవుడు మనకి కృపనిస్తానని చెప్తున్నాడు. మన జీవితంలో అందుకే దేవుడు మనల్ని బలపరిస్తే మనం అన్నిటినీ దేవుని జరిగించగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో అందుకని ప్రతి కార్యం చేయటకే దేవుడి మీడల సమస్త విధమైనటువంటి కృపను విస్తరింప చేయగలరు. అంటే మన జీవితంలో దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కృప మన జీవితంలో ఉంటే అన్నింటినీ మనం జరిగించగలుగుతాం. అందుకే మరొకసారి చెప్తున్నాడు ఆయన, మన జీవితంలో మనకు కావాల్సిన అన్నింటినీ దేవుడు మనకు అందజేస్తాడు. అంత మాత్రం కాదు, కానీ మన టెంపరల్గా అంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అంత మాత్రం కాదు, కానీ దేవుడు ఆత్మీయ విషయాలు కూడా మన జీవితంలో జరిగిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మరొకసారి చెప్తున్నాను, నన్ను బలపరిచిన వానిది నేను సమస్తము చేయగలను అంటున్నాను. నన్ను బలపరచాలి, దేవుడు మనం బలపరచాలని దేవునికి అప్పగించుకోవాలి, దేవుని కృప మీద ఆధారపడాలి. దేవుడు తప్పకుండా మన జీవితం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు ఏంటంటే, ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ విల్ బీ ట్రస్టెడ్ మోర్. అంటే ఆయన మీద నమ్మకం ఉంచిన వారు తప్పకుండా ఆయన ఆధారపడి ఉంటారని, నమ్మకం కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో క్రీస్తు ద్వారా సమస్తము చేయగలుగుతాం. మనకి ఇది జరగదు, అది జరగదని, ఇది జరగదు, అది లేదని కాదు, కానీ అన్ని విషయాలు దేవునిలో మనము జరిగించగలుగుతూ ఉంటున్నాడు. అందుకే నన్ను బలపరిచిన నేను సమస్తము చేయగలను అంటున్నాను. అందుకే మన జీవితంలో దేవునికి సమస్తం అప్పగించుకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుడే మన కృప చూపించాలని దేవునికి అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుందని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇప్పటివరకు ప్రభా నన్ను బలపరచడం అనేది నేను సమస్తం చేయగలని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న మేము కూడా ప్రభా తండ్రి అటువంటి అపోస్తలు పౌలు వలె తండ్రి మేము కూడా ఆ కార్యం జరిగించడం కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని మీ కృపలో భద్రపరచని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.